కాంగ్రెస్ పరాన్నజీవి. బీజేపీతో కాంగ్రెస్ నేరుగా కొట్లాడలేదు, డైరెక్ట్గా పోటీపడి ఎక్కడ గెలవలే, ప్రాంతీయ పార్టీల మీదనే ఆధారపడింది, తెలంగాణ ప్రజలను అబద్ధాలతో మోసం చేసింది. 6 అబద్ధాలు 66 మోసాలు. సభలో జేపీ నడ్డా ఆర్థిక సంక్షోభం దిశగా తెలంగాణ. కిషన్ రెడ్డి కాంగ్రెస్ పరాన్నజీవి అట. అంటే పరాన్నజీవులు అంటే ఇంకొకరి మీద ఆధారపడే జీవిని పరాన్నజీవి అంటారు అన్నట్టు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ని పరాన్నజీవితోటి పోల్చిండు ఎవరు? బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా గారు. అయ్యా, జాతీయ పార్టీలు అన్ని పరాన్నజీవులుగానే ఉన్నాయి. ఇప్పుడు మీరు ఇదే మహారాష్ట్రలో శివసేనతోటి అజిత్ పవార్ పార్టీతోటి పొత్తు పెట్టుకొని గట్టెక్కిండ్లు. మీ దాన్ని ఏమంటారు? మీరు పరాన్నజీవే. మీకు స్వతహాగా మహారాష్ట్రలో అధికారం వచ్చిందా? శివసేన పార్టీని చీల్చడం వల్ల నడ్డాతో ఇదే ఆయన ఎవరైనా షిండే, ఏక్నాథ్ షిండే తోటి పొత్తు పెట్టుకోవడం వల్ల, అజిత్ పవార్ తోటి పొత్తు పెట్టుకోవడం వల్ల మీరు బతికి బట్టగట్టి గట్టెక్కిండ్రు. అంతేందుకు ఆ రాష్ట్రంలోనే కాదు, మీరు పరాన్నజీవులు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు తోటి పవన్ కళ్యాణ్ తోటి పొత్తు పెట్టుకున్నారు. అంతేందుకు దేశంలో మళ్ళీ మీరు అధికారంలోకి రావడానికే 100 పార్టీలతో పొత్తు పెట్టుకొని దానికి ఎన్డీఏ కూటమని ఒకటి పెట్టి ఆ ఎన్డీఏ కూటమి ద్వారా అధికారంలోకి వచ్చిండ్రు. లేకపోతే నీ నరేంద్ర మోడీ గారు ఎక్కడ కూర్చునేదో, ఈరోజు ఎక్కడ కూర్చునేదో మీరే ఆలోచించుకోరు. దేశంలో అతిపెద్ద పరాన్నజీవి పార్టీ ఏదన్నా ఉన్నదంటే మొదటి స్థానం బీజేపీకి, రెండో స్థానం కాంగ్రెస్కి. ఎందుకంటే ఆ పార్టీ పొత్తులు పెట్టుకోకుండా అధికారంలోకి రాదు. ఇక్కడ సిపిఐ తోటి పెట్టుకున్నది, అదే ఎర్రజెండా పార్టీలతో పెట్టుకునేది పొత్తు. ఇక బీజేపీ ఎన్ని పార్టీలతో పెట్టుకునేది లెక్కే లేదు బీజేపీకి. కాబట్టి మీ పార్టీ పరాన్నజీవే, ఆ పార్టీ కూడా పరాన్నజీవే. మీరేమో మతం పేరుతోటి రాజకీయం చేస్తారు, ఆ పార్టీ ఏమో మభ్యపెట్టి మోసాలు చేస్తూ రాజకీయాలు చేస్తారు.